తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఆనూరు గ్రామంలో 3 చోట్ల 61,000 కోళ్లు మృతి చెందాయి. అధికారులు చనిపోయిన కోళ్లను ల్యాబ్కు తరలించగా బర్డ్ ఫ్లూతోనే చనిపోయినట్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 4 వారాల్లో ఇప్పటికే 5 లక్షల కోళ్లు మృతి చెందాయి. దీంతో కోళ్లు చనిపోయిన ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించి 1,33,000 సెక్షన్ 133, 144 సెక్షన్ విధించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల మండలం కానూరు అగ్రహారంలో అయితే బర్డ్ ఫ్లూ అయితే సోకిందని ఇప్పటికే ధృవీకరణ అయింది. అయితే ప్రస్తుతం మనం కానూరు అగ్రహారంలో నిషేధిత ఏదైతే రెడ్ జోన్గా ప్రకటించారో ఆ రెడ్ జోన్ వద్ద ఉన్నాం. చూడొచ్చు బర్డ్ ఫ్లూ రెడ్ జోన్ అంటూ కూడా గమనిక కానూరు అగ్రహారం పంచాయతీ పరిధిలో చికెన్ తినడం కూడా నిషేధం అంటూ కూడా అధికారులు ఇప్పటికే ఫ్లెక్సీలు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందో ప్రస్తుతం మనం ఆ పౌల్ట్రీల వద్ద అయితే ఉన్నాం. చూడొచ్చు రామకృష్ణ పౌల్ట్రీస్ అలాగే మహాలక్ష్మి పౌల్ట్రీస్ ఇవన్నీ కూడా ఈ 2 పౌల్ట్రీస్ కూడా ఒక్కొక్కటే ఉన్నాయి. అంటే ముందుగా ఉన్నదేమో రామకృష్ణ పౌల్ట్రీస్, వెనక భాగంలో ఏమో మహాలక్ష్మి పౌల్ట్రీస్ ఉన్నాయి. అయితే రామకృష్ణ పౌల్ట్రీస్కి సంబంధించి 62,000 కోళ్లు చనిపోగా వెనక భాగంలో ఉన్న మహాలక్ష్మి పౌల్ట్రీస్కి సంబంధించి మొత్తం టోటల్ కెపాసిటీ 16,000 కోళ్ళు అయితే ఇప్పటికే 10,000 కోళ్ళు చనిపోయినట్లుగా కూడా అధికారులు ధృవీకరించారు. అయితే ఇప్పటికే అధికార బృందం అంతా కూడా పూర్తిగా ఈ పౌల్ట్రీస్ వద్దకు చేరుకుంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా 2,800 కోళ్ళు ఇంకా కూడా ఉన్నట్లుగా ఫార్మ్స్లో తెలుస్తుంది. దీనికి సంబంధించి వాటిని ఖననం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ప్రాసెస్ అంతా కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డీడీ కొవ్వూరు, అదేవిధంగా డిపిఓ, ఎంఆర్ఓ అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పౌల్ట్రీస్ వద్దకు చేరుకుని ఎలాగ కోళ్ళు చనిపోయి బర్డ్ ఫ్లూ అయితే నిర్ధారణ కావడంతో భూపాల్ ల్యాబ్లో పౌల్ట్రీకి సంబంధించి ఇక్కడ పూర్తిగా కూడా బర్డ్ ఫ్లూ అయితే ఉన్నట్టుగా అయితే ధృవీకరణ కావింది. కాబట్టి అయితే ఇక్కడ మాంసం తినడం కూడా నిషేధించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మాంసం అమ్మడం కానీ లేదా గుడ్లు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాయని కానీ ఆ కోణంలో కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేసే వారందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, వారి కుటుంబాలకి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా పూర్తిగా అయితే అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెడ్ జోన్గా ప్రకటించిన కానూరు అగ్రహారాన్ని మాత్రం అధికారులు అందరూ కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. డోర్ టు డోర్ తిరిగి దానికి సంబంధించి ఎవరింట్లో అయినా ఏదైనా డిసీజెస్ ఉన్నాయా, వైరస్ ఇంకా బయటికి ఎక్కడైనా సోకిందా అనే కోణంలో కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎంఆర్ఓ కావచ్చు, డిపిఓ కావచ్చు, అలాగే డీడీ కావచ్చు, పశుసంవర్ధక శాఖ అధికారులు కావచ్చు పూర్తిగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగిలిన 2,300 కోళ్ళని కూడా పూర్తిగా కాకినాడకి సంబంధించిన పశుసంవర్ధక శాఖ అధికారుల బృందంతో అయితే వాటిని పూర్తిగా 100 degrees టెంపరేచర్ వద్ద ఖననం చేస్తే ఖచ్చితంగా దాంట్లో ఉన్న వైరస్ కూడా చనిపోతుంది. కాబట్టి 100 degrees టెంపరేచర్ వద్ద ఆ కోళ్ళనన్నీ కూడా ఖననం చేసి ఆ గొయ్యి తీసి ఈ పౌల్ట్రీ లోపలే కూడా మొత్తం పూర్తిగా శానిటైజ్ చేసి ఖననం చేయనున్నారు. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అధికారులు అందరూ కూడా చేరుకుంటున్నారు. అయితే మరికొద్దిసేపట్లోనే ఈ పౌల్ట్రీలోనే చూసుకున్నట్లయితే రామకృష్ణ పౌల్ట్రీస్కి ఎదురు ఉన్న భాగం ఉంది, ఈ వెనక మహాలక్ష్మి పౌల్ట్రీస్ ఉంది. 2 కూడా కలిపి ఉండడంతో 2 ఫార్మ్స్కి కూడా బర్డ్ ఫ్లూ అనేది కూడా సోకినట్టుగా కూడా అధికారులు నిర్ధారించారు. అయితే 10,000 కోళ్ళు వెనక ఉన్న మహాలక్ష్మి ఫార్మ్స్లో చనిపోగా 63,000 కోళ్ళు ఎదురు ఉన్న రామకృష్ణ పౌల్ట్రీస్లో చనిపోయినట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కొంతకాలం మేర ఇక్కడ చికెన్ తినడం కానీ ఎగ్స్ తినడం కానీ పూర్తిగా నిషేధాన్ని అయితే అధికారులు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ అధికారులు సూచించే వరకు కూడా చికెన్ ఎవరు తినద్దంటూ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలంటూ కూడా కలెక్టర్ ప్రశాంతి కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, కానూరు అగ్రహారం వద్ద నుంచి.